యెహెజ్కేలు 29. 10వ సంవత్సరము 10వ నెల 12వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరో వైపు త్రిప్పుకొని అతని గూర్చియు ఐగుప్తు దేశమంతటిని గూర్చియు ఈ సమాచారమెత్తి ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు రాజైన ఫరో, నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి, నేను నీకు విరోధిని, నైలు నది నాది, నేనే దాన్ని కలుగుచేసి తిని అని నీవు చెప్పుకొనుచున్నావే. నేను నీ దవడలకు గాలములు తగిలించి నీ నదుల్లోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి నైలులో నుండి నిన్నును నీ పొలుసులు కంటిన నైలు చేపలన్నిటినీ బయటికి లాగెదను. నిన్నును నైలు నది చేపలన్నిటినీ అరణ్యములో పారబోసెదను. ఎత్తువాడును కూర్చువాడును లేక నీవు తెరపనేల మీద పడుదువు. అడవి మృగులకును ఆకాశ పక్షులకును ఆహారముగా నిచ్చేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తీలందరూ తెలుసుకుందరు. ఐగుప్తు ఇశ్రాయేలులకు రెల్లుపుల్ల వంటి చేతికర్ర ఆయను. వారు నిన్ను చేత పట్టుకునినప్పుడు నీవు విరిగిపోయి వారి పక్కలలో గుచ్చుకుంటివి. వారు నీ మీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను నీ మీదికి ఖడ్గము రప్పించి మనుషులను పశువులను నీలో నుండి నిర్మూలము చేసేదను. ఐగుప్తు దేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. నైలు నది నాది, నేనే దాన్ని కలుగజేసి తినని అతడు అనుకొనుచున్నాడు గనుక నేను నీకును నీ నదికిని విరోధినైతిని. ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనే వరకు కూసు సరిహద్దు వరకు బొత్తిగా పాడు చేసి ఎడారిగా ఉంచెదను. దానిలో మనుషులు సంచరించరు, పశువులు తిరగవు. 40 సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండెను. నిర్మానుష్యంగానున్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడగునట్టుగా చేసేదను. పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు 40 సంవత్సరములు పాడై ఉండును. ఐగుప్తీయులను జన్మల్లోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. 40 సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తులు చెదిరిపోయిన జలంలో నుండి నేను వారిని సమకూర్చెదను. చెరలో నుండి వారిని తోడుకొని పత్రోసు అను వారి స్వదేశంలోనికి వారిని మరలా రప్పించెదను. అక్కడ వారు హీనమైన ఒక రాజ్యముగా ఉందరు. వారికను జనముల మీద అతిశయపడకుండానట్లు రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉందరు. వారు ఇక రాష్ట్రముల మీద ప్రభుత్వం చేయకుండానట్లు వారిని తగ్గించెదను. ఇశ్రాయేలీలు తాము చేసిన దోషము మనసునకు తెచ్చుకొని వారి తట్టు తిరిగిన ఎడల ఐగుప్తీయులు ఇక వారికి ఆధారముగా ఉండరు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. 27వ సంవత్సరము 1వ నెల 1వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు పట్టణం మీద బబులోను రాజైన నెబుకద్రెజరు తన సైన్యం చేత బహు ఆయాస్కరమైన పని చేయించెను. వారందరి తలలు బోడివాయెను, అందరి భుజములు కొట్టుకొని పోయెను. అయినను తూరు పట్టణం మీద అతడు చేసిన కష్టమును బట్టి అతనికైనను అతని సైన్యమునికైనను కూలి ఎంత మాత్రమును దొరకకపోయెను. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు దేశమును బబులోను రాజైన నెబుకద్రెజరునకు నేను అప్పగించుచున్నాను. అతడు దాని ఆస్తిని పట్టుకుని దాని సొమ్మును దోచుకుని కొల్లపెట్టును. అది అతని సైన్యమునకు జీతమగును. తూరు పట్టణం మీద అతడు చేసినది నా నిమిత్తమే చేసిన గనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను ఇశ్రాయేలు కొమ్ము చిగిరింపజేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యం కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. యెహెజ్కేలు 30. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, సమాచారమెత్తి ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, శ్రమదినము వచ్చెనే, అంగలార్చుడి. శ్రమదినము వచ్చెనే, యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్ష నొందు దినము. ఖడ్గము ఐగుప్తు దేశము మీద పడును. ఐగుప్తీయులలో హతులు కూలగా కూసు దేశస్థులు వ్యాకుల పడుదురు. శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకుని దేశపు పునాదులను పడగొట్టుదురు. కూషీయులను, పూతీయులను, లూదీయులను, కూవీయులను, నిబంధన దేశపు వారును, మిశ్రిత జనులందరినూ ఖడ్గము చేత కూలుదురు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తును ఉద్ధరించువారు కూలుదురు, దాని బలగర్వం అణిగిపోవును. మిగ్దోలు మొదలుకొని సెవేనే వరకు జనులు ఖడ్గము చేత కూలుదురు. పాడైపోయిన దేశముల మధ్య ఐగుప్తీయులు దిక్కులేని వారుగా నుందురు. నలుదిక్కులా పాడైపోయిన పట్టణముల మధ్య వారి పట్టణములుండును. ఐగుప్తు దేశములో అగ్ని రగులుబెట్టి
నేను దానికి సహాయకులు లేకుండా చేయగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఆ దినమందు దూతలు నా ఎదుట నుండి బయలుదేరి ఓడలెక్కి నిర్విచారులైన కూషీయులను భయపెట్టుదురు. ఐగుప్తునకు విమర్శ కలిగిన దినమున జరిగినట్టు వారికి భయభ్రాంతులు పుట్టును. అదిగో అది వచ్చేయున్నది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తీయులు చేయు అల్లరి బబులోను రాజైన నెబుకద్రెజరు చేత నేను మాన్పించెదను. జనములలో భయంకరులగు తన జనులను తోడుకొని ఆ దేశమును లయపరచుటకు అతడు వచ్చును. ఐగుప్తీయులను చంపుటకై వారు తమ ఖడ్గములను వరదీసి హతమైన వారితో దేశమును నింపెదరు. నైలు నదిని ఎండిపోజేసి నేను ఆ దేశమును దుర్జనులకు అమ్మివేసేదను. పరదేశుల చేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడు చేయించెదను. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, విగ్రహములను నిర్మూలము చేసి నొప్పులో ఒక బొమ్మ లేకుండా చేసేదను. ఇక ఐగుప్తు దేశంలో అధిపతిగా ఉండుటకెవడనూ లేకపోవును. ఐగుప్తు దేశములో భయము పుట్టించెదను. పత్రోసును పాడు చేసేదను. సోయనులో అగ్ని ఉంచెదను. నోలో తీర్పులు చేసేదను. ఐగుప్తునకు కోటగానున్న సీను మీద నా క్రోధము కుమ్మరించెదను. నోలోని జనసమూహమును నిర్మూలము చేసేదను. ఐగుప్తు దేశంలో నేను అగ్ని ఉంచగా సీనునకు మెండుగా నొప్పి పుట్టును. నోపురము పడగొట్టబడును. పగటివేళ శత్రువులు వచ్చి నోపు మీద పడుదురు. ఓనువారిలోను పీబేసెతు వారిలోను యవనులు ఖడ్గము చేత కూలుదురు. ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు. ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటి కమ్మును. ఐగుప్తీల బలగరము అణచబడును. మబ్బు ఐగుప్తును కమ్మును. దాని కుమార్తెలు చెరలోనికి పోవుదురు. నేను ఐగుప్తీలకు శిక్ష విధింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. 11వ సంవత్సరము మొదటి నెల 7వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నేను ఐగుప్తు రాజైన ఫరో బాహువును విరిచితిని. అది బాగోవుటకు ఎవర్నూ దానికి కట్టుకట్టరు. అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవర్నూ దానికి బద్ద కట్టరు. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తు రాజైన ఫరోకు విరోధనై ఉన్నాను. బాగుగా ఉన్న దానిని విరిగిపోయిన దానిని అతని 2 చేతులను విరిచి అతని చేతిలో నుండి ఖడ్గము జారి పడజేసేదను. ఐగుప్తీయులను జనముల్లోనికి చెదరగొట్టుదును. ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును. మరియు బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి నా ఖడ్గము అతని చేతికి ఇచ్చెదను. ఫరో యొక్క చేతులను నేను విరిచినందున బబులోను రాజు చూచుచుండగా ఫరో చావు దెబ్బ తినినవాడే మూలుగులుడు. బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి ఫరో చేతులను ఎత్తకుండా చేసి ఐగుప్తు దేశం మీద చాపుటికై నేను నా ఖడ్గమును బబులోను రాజు చేతికి ఇయ్యగా నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తీయులు తెలుసుకుందరు. నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నేను ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టి ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును.